హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేము యమలోకంకి అయితే వచ్చాము. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఏయూ కన్వెన్షన్ హాల్లో పెట్టారనమాట. ఇది చాలా రోజులు అయింది. మనం లోన్కి ఎంటర్ అవగానే మనకి ఏముడు కనిపిస్తారు అండ్ అలాగే చిత్రగుప్తుడు కూడా పక్కన లెక్కలు రాస్తుంటాడు అనమాట. సో ఇంకా లోన్కి వెళ్ళగానే ఇంకా అన్నీ కూడా చిత్రహింసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. ఒక్కొక్క డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి డబ్బును చూపిస్తున్నారు, ఇలాగా హింసలు పెట్టిన వాళ్ళకి వాళ్ళు ఎలా చేసేవారో భూమి మీద. సో చనిపోయిన తర్వాత వాళ్ళకి కూడా అందరికి కూడా ఇలాగే హింసలు అయితే పెడతారట. ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్ష అయితే వేస్తున్నారు. ఇది చూస్తున్నారా? జంతువులని చంపిన వారికంటే ఈ శిక్ష అంట. చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా భయంగా ఉందన్నమాట. సో అండ్ అలాగే చాలా మంది అయితే వచ్చి వెళ్తున్నారనమాట ఇది చూడడానికి యమలోకాన్ని. ఇక్కడ చూస్తున్నారా? రంపంతో కోసేస్తున్నారు. ఆ రాక్షసులు కూడా సేమ్ జిట్టోలా ఉన్నారండి. అది కూడా అందులోని మూమెంట్ కూడా అలాగా ఫేసులు ఊగుతున్నాయి. ఇక్కడ చూస్తే ముగ్గురిని కలిపి షోలో వేసేసారు. ఇది కూడా కొంచెం భయంకరంగానే ఉంది మరి ఇది కూడాను. వాటి పక్కనే పేర్లు కూడా బోర్డులో పెట్టారన్నమాట. ఈ పాపం చేసిన వారికి ఇలాంటిది అని చెప్పేసి. సో అక్కడ చదువుకోవచ్చు. సో చాలా మంది చూసి వెళ్తున్నారు అలాగా. ఇక్కడ చూస్తే పాములతోటి కనిపిస్తున్నారండి. చాలా రకాల పాములు ఉన్నాయి. ఆ పాములతో కనిపిస్తున్నారు ఇవి రాక్షసులు. సో తర్వాత క్రిమి కీటకాలతోటి కనిపిస్తున్నారు. తర్వాత ఎలకలతోటి వాటితో కూడా కనిపిస్తున్నారు అనమాట. సో అదొక రకమైన చిత్రహింసలు అంట. అవన్నీ కూడా మరి పైన జరుగుతాయో లేవో తెలియదు కానీ సో ఇక్కడికైతే కళ్ళకు కట్టినట్టయితే చూపించారండి ఒక్కొక్కటి కూడాను. ఇక్కడ చూస్తే పక్షులన్నీ కూడా శరీరాన్ని తింటున్నాయి అన్నమాట. సో ఇది కూడా భయంకరంగానే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా? వేలాడదీశారు. సో వీళ్ళు చేసిన పాపాలు అక్కడ రాశారనమాట. వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పిల్లలు అమ్మకి అబద్ధాలు ఆడి బయటకు వెళ్తారు కదా. సో వాళ్ళకి కూడా పిచ్చాచీలతోటి భయపించడం అలాగనమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ముసుగుతోటి కనిపిస్తున్నారు అనమాట. ఇదొక రకమైన చిత్రహింస. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి స్వర్గం అనమాట. స్వర్గం నిజంగా చాలా బాగుంది. ఈ సెట్టింగ్ కూడా బాగా చేశారండి. సో మొత్తం కూడా దూది పెట్టేసి తెల్ల ఏనుగులు, నెక్స్ట్ ఏంటంటారు, నిజంగా స్వర్గంలాగే ఉంది మొత్తం అంతా కూడా. ఇంకా స్వర్గం అయిపోయిన తర్వాత లాస్ట్లో భగవంతుడు ఉన్నారు. దేవుని దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. నిజంగా చాలా బాగుంది, చూడవలసిందే. ఓకే అండి, అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.